కాకతీయ యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రశ్నాపత్రాలు బయటకు వెళ్లడంపై కేయూలో డొల్లతనం బయటపడింది. కాకతీయ వర్సిటీలో మరో భాగోతం వెలుగు చూసింది. కేయూలో పరీక్షల విభాగంలో కేటుగాలను గుర్తించారు ఎగ్జామినేషన్ కంట్రోలర్. ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి పేపర్లు బయటకు తీసుకెళ్తున్న ముఠాను సీసీ కెమెరాలో గుర్తించారు. పరీక్ష పేపర్లు బయటకు తీసుకెళ్లి విద్యార్థులతో రాయించి ఆ తర్వాత తిరిగి బ్రాంచ్ కి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాల వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన ముగ్గురిపై పోలీసులకు యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేశారు. నిందితుల్ని త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో యూనివర్సిటీ అధికారుల పాత్రపైన ఆరాధిస్తున్నారు. ఫలితంగా 2 రోజుల పాటు మూల్యాంకన ప్రక్రియను నిలిపివేశారు అధికారులు. కేయూలో డిగ్రీ సెమిస్టర్ పేపర్ల మూల్యాంకనం జరుగుతుండగా కాసులకు కక్కుర్తిపడ్డ కొంతమంది దినసరి కూలీలు ఎవరికీ ప్రవేశముండని మూల్యాంకన క్యాంపులోకి ఎంటర్ అవడంతో పాటు అందులోంచి కొన్ని ఆన్సర్ బుక్లెట్లు తీసుకుని బయటకు వచ్చారు. ఆ బండిల్స్ నుంచి ఆన్సర్ బుక్లెట్లు గుట్టుగా విద్యార్థులకు చేరవేశారు. విద్యార్థులు జవాబులు రాసిన తర్వాత వాటిని తిరిగి యథావిధిగా బండిల్స్ లోకి చేర్చారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పరీక్షల విభాగంలో పనిచేస్తున్న దినసరి కూలీల్ని తొలగించి 2 రోజుల పాటు మూల్యాంకన ప్రక్రియ నిలిపివేశారు.